దేవరగా థియేటర్లో యాక్షన్ హంగామా చూపించనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్యాన్ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక, సాయి ఫాలికర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ను ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఎన్టీఆర్ సైఫ్లపై గోవా అడవులో ఓ ఆసక్తికర యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికి స్టంట్ మాస్టర్ పీటర్ హ్యాన్స్ నేతృత్వం వహించారు. భారీ వర్షాలతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ తారక్ సైఫ్లతో పాటు మిగిలిన చిత్ర బృందం సహకారంతో ఫైట్ ను పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ థాయిలాండ్లోని క్యాబ్రీ దీవుల్లో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ రొమాంటిక్ గీతాన్ని చిత్రీకరించనున్నారు. దీనికోసం వాళ్ళిద్దరిప్పటికే అక్కడికి పయనమయ్యారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తొలి భాగం దేవర 1 పేరుతో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దీనికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. దేవర చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇప్పటికే పలు క్రేజీ అప్డేట్స్ అందించింది టీమ్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను చూడనటువంటి ఊరమాస్ అవతార్లో దేవరలో చూడబోతున్నామంటూ డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. ఇక లేటెస్ట్ గా గోవాలోని అటవీ ప్రాంతంలో దేవరకి సంబంధించి అద్భుతమైన యాక్షన్ ఘట్టాన్ని పూర్తి చేశారట. హీరో ఎన్టీఆర్, విలన్ సైఫ్ అలీ ఖాన్ మధ్య చిత్రీకరించిన ఈ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని చెప్తూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించడానికి చిత్ర బృందం చాలా కష్టపడిందట. భారీ వర్షాలు, బ్యాడ్ వెదర్ లో షూట్ ను పూర్తి చేశారట. ఈ యాక్షన్ పార్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేందుకు సహకరించిన తన కెమెరా టీం, లైట్ టీం, స్టంట్ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. దేవర సినిమాపై ఇప్పటికీ ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రఫ్ లుక్ లో కనిపిస్తాడని, సముద్రం మధ్యలో ఉండే ఓ దీవి నేపథ్యంలో వచ్చి ఈ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో సాగుతుందని తెలుస్తుంది. దేవర పార్ట్ కూడా ఈ దీవి నేపథ్యంలోనే నడుస్తుందని తెలుస్తుంది. దేవర సినిమాలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.